నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రతిభ గల ప్రతి క్రీడాకారుడు దేశం గర్వించే స్థాయికి ఎదగాలి ఆకాంక్షించిన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించిన బ్యాంకు ఉద్యోగులు. భగవంతుడిని గుండెల్లో నిలుపుకున్నప్పుడే జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు సామవేదం షణ్ముఖ శర్మ అభిభాషణ. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదని, ప్రతిభ గల ప్రతి క్రీడాకారుడు దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగడానికి ప్రయత్నించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడల పోటీలు నిర్వహించారు. జవహర్ నవోదయ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన ఈ పోటీలకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి యతిరాజ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్రీడా ప్రతిభకు కొదవలేదని, అవకాశం వచ్చిన ప్రతి చోట మన క్రీడాకారులు తమ ఉత్తమ ప్రతిభ చాటుతూ జిల్లా కీర్తిని ఇనుమడింప చేస్తున్నారని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్, స్టెప్ సిఇఓ రవిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీసుధా, నవోదయ ప్రిన్సిపాల్ జయశ్రీ, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు జయసింహారెడ్డి, కుర్రా భాస్కర్రావు, కోశాధికారి సిహెచ్ రామకృష్ణ, సోమినేని సురేష్, కె రామాంజనేయులు, పి జాన్బాబు, వై సీనయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులు జాయింట్ కలెక్టర్ 2 జట్లుగా ఏర్పడి వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి ఈ యొక్క కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. స్పోర్ట్స్ మీట్ ని మనము జిల్లా స్థాయిలో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు వాలీబాల్, హ్యాండ్బాల్, కబడ్డీ, ఖోఖో వేసుకున్నాం. రాబోయే రోజుల్లో మనం స్టేట్ లెవెల్లో కూడా ఎంపికైనటువంటి జట్లు అక్కడ పోయి ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చినటువంటి మరి పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థినులు కూడా మీ యొక్క శక్తి వంచన లేకుండా పోరాడాలి, గెలవడానికి ప్రయత్నం చేయాలి. చాలా సీరియస్గా మీ యొక్క ఆటని ప్రదర్శించాలి, మీ యొక్క టాలెంట్ని ప్రదర్శించాలి. ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకుంటారని నేను భావిస్తూ, మరి ఈరోజు 125th బిఆర్ అంబేద్కర్ సెంటనరీ సెలబ్రేషన్స్ లో భాగంగా ఉండేటటువంటి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ని ఐ డిక్లేర్ ఓపెన్. థ్యాంక్ యూ. జిల్లా టీంని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి గత 3 నెలలకు ముందు మనం ఖేలో ఇండియా కాంపిటీషన్ కూడా కండక్ట్ చేయడం ఇలాగే చేసుకున్నాం. దాంట్లో మన జిల్లాకి మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది. అలాగే నేషనల్లో కూడా మన ప్రకాశం డిస్టిక్ తరఫున ఖోఖో, కబడ్డీలో 10 మంది గోల్డ్ మెడల్ సాధించడం కూడా జరిగింది. ఇది మన జిల్లాకి గౌరవాన్ని ఈ సభాముఖంగా అందరికీ తెలుపుతున్నాను. ఓకే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించాయని డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కో చైర్మన్ కావాలి, కో చైర్మన్గా ప్లస్ కమిటీ లాగా కో చైర్మన్గా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శుష్క వాగ్దానాలు గత 10 సంవత్సరాల కాలంలో దేశ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని ప్రజలలోకి తీసుకువెళ్లి వారిని చైతన్యవంతులను చేస్తామని చెప్పారు. ప్రత్యేకించి ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం కార్యక్రమం ద్వారా ప్రజలను కలుస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజ్ విమల్, వేమ శ్రీనివాసరావు, యాదాల రాజశేఖర్, గాదె లక్ష్మారెడ్డి, పైడి యుగంధర్, చంద్రశేఖర్ యాదవ్, రసూల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే నోట్ల రద్దు, ఈ మధ్య తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నోట్ల రద్దు, పెద్ద నోట్ల రద్దు ఏదైతే ఉందో దానివల్ల బాధపడినటువంటి భారతదేశ ప్రజలందరూ, అన్ని సామాజిక వర్గాలు, అన్ని రకాల రంగాల వారు ఏ విధంగా బాధపడ్డారు అనేటువంటి అంశం ఒకటి. 2014 కేంద్రంలో ఉన్నటువంటి, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాలు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చినటువంటి హామీలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రత్యేక హోదా అంశం మీద వాళ్ళు వెనక్కిపోయినటువంటి, మాట తప్పినటువంటి విధానాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మా ప్రీతమ నాయకురాలు, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదున్నటువంటి మా ప్రీతమ నాయకురాలు, మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి 100వ జయంతి ఉత్సవాలని జరుపుకుంటూ ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేటువంటి నినాదంతో ఈ సంవత్సర కాలం కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఏఐసి మార్గదర్శనంలో జరగబోయే కార్యక్రమాలని మా అందరికీ ఎవరైతే ఈ 39 మంది 13 జిల్లాల నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి ముగ్గురు చొప్పున హాజరయ్యారు, వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా జన ఆవేదన అనేది ఈ నోట్ల రద్దయిన పరిస్థితుల్లో ఈరోజు ఏటీఎం మరి ఎన్నో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నటువంటి మరి నూతన వ్యాపారస్తులు అవనివ్వండి, ఆల్రెడీ అనుభవజ్ఞులైనటువంటి వ్యాపారస్తులైన కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, మరి చాలా తీవ్రమైనటువంటి మరి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మరి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి తుగ్లక్ చేష్టాల వల్ల గత సంవత్సరం అక్టోబర్ నెల నుంచి ఎన్నో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. మరి దీనిని దాదాపుగా 150-160 మంది పైచిలకు యువకులైతేనేమి, వృద్ధులైతేనేమి, మహిళలైతేనేమి ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి సంఘటన మరి ఆ సందర్భంగా ఏటీఎంల వద్ద కానీ, బ్యాంకుల్లో తోపులాటల్లో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాల్ని మనం అందరం కూడా చవిచూడటం జరిగింది. అంతేకాకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రే మాల్యాద్రి డిమాండ్ చేశారు. రూపన్వాలా కమిటీ రోహిత్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నివేదిక ఇవ్వటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎల్బీజీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం మార్చి 3వ తేదీ చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయలేదు, ముద్దాయిల్ని శిక్షించలేదు. శిక్షించబోగా ఎవరైతే దీనికి ప్రధాన పాత్రధారిగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో కులవివక్ష పాటిస్తున్నటువంటి అప్పారావు సైన్స్ కాంగ్రెస్లో ఉత్తమ వీసీగా అవార్డు ఇవ్వడం అనేది దుర్మార్గ విషయంగా భావిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే తన చిత్తశుద్ధి నిర్మించే క్రమంలో ఈరోజు వేముల రోహిత్ ఎస్సీ అని చెప్పి మేము కులవివక్ష త్రైపోరాట సంఘంగా అభిప్రాయపడతా ఉన్నాం. మేమే డిక్లేర్ ఇస్తా ఉన్నాం అతను ఎస్సీ కాబట్టి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా ఈ 10 నలుగురికి శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, కేంద్రంలో బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత, రాష్ట్రంలో టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత దాడులు విపరీతంగా పెరిగినాయి. వీటి నివారణ కోసం
ఏవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే కుల వివక్ష ఉందో విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఉంటుంది దుర్మార్గ విషయం. అందుకోసంగా కుల వివక్ష నిర్మూలన కోసం రోహిత్ చట్టం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరగా ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లై చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తామని చెప్పింది, చట్టం తీసుకొస్తా చెప్పింది. కానీ 2017-18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ₹1 కూడా ట్రస్ట్ చట్టం ప్రకారంగా నిధులు కేటాయించలేదు, ఆ చట్టం ఊసేలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా 2016-17 ఆర్థిక సంవత్సరం యొక్క నిధులను పరిశీలిస్తే దాదాపు ఇప్పటికి కూడా ఫిబ్రవరి నెలాఖరుగా వస్తూ ఉంది. ఇప్పటికీ 10 డిపార్ట్మెంట్లలో 50%. పట్టు పరిశ్రమల శాఖలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న కంటింజెంట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సందర్భంగా జిల్లాలోని 49 మంది కంటింజెంట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అనుసరిస్తున్న మొండి వైఖరికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. భోజన విరామ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి బ్యాంకు ఆర్థిక కార్మిక సంస్కరణలను, బ్యాంకు ఉద్యోగ కార్మిక సంఘాల హక్కులను చట్ట సవరణల ద్వారా హరించాలని, పర్మనెంట్ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్టు విధానాన్ని తదితర అంశాలను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు రామచంద్రరావు, పీకే రాజేశ్వరరావు, పార్థసారథి, విజయమోహన్, సాంబయ్య, శోభన్ బాబు, యు వేణుగోపాల్, పి బ్రహ్మయ్య, ఎం నరేంద్రబాబు, బివి కృష్ణారెడ్డి, ఏ వేణుగోపాలరావు, ఉమాపతి, చలపతిరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. reimbursement cost of demonetization to banks by government. We demand 5-day banking. We demand recovery of bad. We are free Zindabad. 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 Settle all pending demands. 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 యూనియన్స్ పట్ల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దాదాపు 10 లక్షల మందికి 9 యూనియన్లు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఈ బ్యాంకింగ్ ఆర్థిక సంస్కరణలను, కార్మిక సంఘాల హక్కులను చట్ట సవరణ ద్వారా సవరణ చేసి ఈ ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా ఏమైతే దాదాపు లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ గ్రాట్యుటీ సీలింగ్ ఏదైతే గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం ఆ పరిమితిని ఎత్తివేయాలని, అదేవిధంగా ఆ గ్రాట్యుటీ మొత్తం మీద వచ్చే దాని మీద, అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ ఏ అయితే రిటైర్ అయితే ఉద్యోగం అమ్ముకుంటున్నాడో ఆ వచ్చిన మొత్తం మీద ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ ఎత్తివేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నోట్ల రద్దు కార్యక్రమం ఇచ్చిన విధానం ఉంది. వాళ్ళు ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మళ్ళీ కంపల్సరీ అపాయింట్మెంట్ లాగానే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించుకోవడం జరుగుతుంది. మరి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బ్యాంకుల్లో ఉద్యోగాలు చేస్తున్నాం. ఏం పాపం చేసామండి మేము? మాకు పెన్షన్ అడగడం మేము తప్ప? కాంట్రిబ్యూటరీ పెన్షన్ని ఎత్తివేసి ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే పెన్షన్ విధానం ఉందో అదే విధానాన్ని మా దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయడం, అడగడం తప్పండి? నేరం అది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక్కొక్క బ్యాంకులో సర్వీస్ చేసి మరి సరైన పెన్షన్ పథకం లేకుండా మరి ఎలా ఈ బ్యాంకు ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత మనుగడ సాగించాలి? ఇది పబ్లిక్ అర్థం చేసుకోవాలి. రెండోది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏలు, మొండి బకాయిలు ఏదైతే ఉందో పొరుగు దేశాల్లో ఇవాళ చైనాలో కానీ పాకిస్తాన్లో కానీ మన సరిహద్దు దేశాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మొండి బకాయిలు పడి బ్యాంకులకి కోట్లాది రూపాయలు ఎత్తేసారో వాళ్ళని చట్టసభల్లో పోటీ చేయని పరిస్థితి ఉంది. మన శత్రు దేశం అని చెప్పుకుంటాం పాకిస్తాన్ని. మరి అక్కడ వాళ్ళు దేశానికి వ్యవసాయ రంగం అనేది అత్యంత ప్రాముఖ్యత. దాని తర్వాత ఆర్థిక రంగం. ఈ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేటువంటి విషయంలో జాతీయ బ్యాంకులు
ఎన్నో వందల సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాయి. ఈ జాతీయ బ్యాంకుల్ని నిర్వీర్యం చేయడం కోసమే ప్రభుత్వం కంకణం కట్టున్నట్టుగా ఉంది. మేము కోరుకున్నది ఒకటే, ప్రజలారా గమనించండి. జాతీయ బ్యాంకుల పని విధానం ఎలా ఉంది, కార్పొరేట్ బ్యాంకుల పని విధానం ఎలా ఉంది. భారతదేశంలో అట్టడుగు వర్గాల వారందరికీ కూడా యథోచితంగా సేవలు చేస్తుంది జాతీయ బ్యాంకుల, ప్రైవేట్ బ్యాంకుల. ఇదొకటి ఆలోచించి మేము చేసేటువంటి ఈ పోరాటాలకు అన్నిటి కూడా దేశ ప్రజలు, ఖాతాదారులు మద్దతు మాకు కావాలని మరీ కోరుకుంటున్నాం. మా యొక్క డిమాండ్లను మీరు గమనించండి. న్యాయపరమైన ప్రపంచంలో జ్ఞానాన్ని మించిన సంపద లేదని అడిషనల్ డిప్యూటీ ఆఫ్ ట్రెజరర్ బిఎల్ హనుమంతరావు అన్నారు. ప్రస్తుత వ్యవస్థలో ప్రతి వ్యక్తి పోటీతత్వాన్ని సవాలుగా స్వీకరించి విజయం సాధించాలని అన్నారు. That means your mind is a garden, your thoughts are the seeds. You can grow flowers or you can grow weeds. That means a fruitful thinking will emerge into a better productive living or unhealthy. The importance of thought, the Jiddu Krishnamurti. There is one sociologist by name, even where we get retention of facts, but not, they are unable to sustain in the campus competitive environment. Yes, it is not a dissemination of few knowledge, education inputs. It is basically a learning organization. Here I want to tell you two things. Individual knowledge emphasis versus institutional. These are the two aspects I want to integrate in this. What is, I want to cover you three areas. One is the concept of knowledge, what is the content of knowledge, second is what is the relevance of knowledge in the present world. That means concept, content and how to acquire, how to adapt ourselves. వాళ్ళ హెచ్ఎల్ హనుమంతరావు గారు పేస్ కాలేజీలో ఉన్నటువంటి 200 మంది ఫ్యాకల్టీ మెంబర్స్కి నాలెడ్జీ మేనేజ్మెంట్ మీద ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. సో దేశ సంపద అనేది వస్తు రూపంలోనే కాక తెలివితేటల రూపంలో కూడా పొందటానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవాళ ఫ్యాకల్టీకి ఇస్తున్నారు. పేటెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఫ్యాకల్టీకి ఇవ్వటం ద్వారా ఫ్యాకల్టీ కూడా కొన్ని పేటెంట్స్ను పొంది తద్వారా దేశ సంపదను పెంచడానికి ఉపయోగపడతారనే కాన్సెప్ట్ మీద ఇవాళ ఈ నెల 26న జరిగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డిఆర్ఓ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. భగవంతుణ్ణి గుండెల్లో నిలుపుకున్నప్పుడే జీవితానికి సార్థకత ఏర్పడుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. లలితా సహస్ర పారాయణ మహాయజ్ఞం ఘనంగా ముగిసింది. ముగింపు సందర్భంగా సామవేదం షణ్ముఖ శర్మను శ్రీ శారదా సంగీత సాహిత్య సభ తరఫున నిర్వాహకురాలు శారదాంబ, ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఇంకా పలు ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. చిన్మయ మిషన్ స్వామీజీ సత్యాత్మానంద అభినందించారు. అది కూడా ఆ ఆధ్వర్యంలోనే ఇదే సభ మీద 11 రోజుల పర్యంతం మన షణ్ముఖ శర్మ గారు మన అందరికీ ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించడానికి వచ్చినట్టుగా ఆ శర్మ గారు మన గ్రామానికి వచ్చి మన అందరూ కూడా అనుగ్రహించారండి. శివరాత్రి వైభవాన్ని గురించి రేపు మీ అందరి టీవీల్లో వస్తుంది. ఇవాళ వారు అధ్యక్షులుగా ఉండబోతున్నారు. జయ జయ ధ్వానాలతో లలితా పరమేశ్వరి సామ్రాజ్యానికి గౌరవం. నిజమేనండి, నా దుష్టత్వం నేను పోగొట్టుకుంటే కానీ చుట్టూ దురాచారాలు బోలుడు. నేను బుద్ధిగా ఉంటాం అనుకుంటున్నాను, కానీ మా ఆయన ఉండడు లేదా మా ఆవిడ ఉండదు, ఇదో కంప్లైంట్. అవును కదా. అప్పుడు అమ్మవారిని ఆశ్రయిస్తే నీ చుట్టూ ఉన్న దురాచారం నిన్ను బాధించకుండా రక్షిస్తుంది కనుక దురాచార శమని అన్నారు ఇక్కడ. కొంతమందికి పాపం బురద తీసేవయ్యా అంటే తీయరు, ఎందుకంటే వీడు కట్టుకుంటుందో బాధ, అదొకటి ఉన్నది కదా. కానీ అమ్మవారు మన దుష్టత్వం తీసిపారేస్తారు.
కానీ ఆవిడకి ఏ దుష్టత్వం అంటదు. అందుకే దోషవర్జిత, ఆవిడకి ఏ దోషము లేనటువంటి తల్లి. దుర్గా తత్వం అంతా ఈ నామాల్లో పెట్టారే లేదా? ఒక నామానికి ఒక నామానికి గుర్తి ఎలా అనుబంధం ఉందో పరిశీలించారు కదా. దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖ హంత్రి, సుఖప్రద. ఇలాగా కాళీ విద్య ఇందులో చెప్పారు. మహాకాళి, మహాగ్రాస, మహాశర. ఒకటేమిటి, అమ్మవారి ఎన్నెన్ని రూపాలు శాస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి ఇందులో. పురుష రూపాలు ఉన్నాయి, స్త్రీ రూపాలు ఉన్నాయి. అదొక విశేషమైన అంశం. అందుకే గోవింద రూపిణి, శాంకరి, రుద్రాణి, బ్రాహ్మి, ఈ నామములన్నీ చెప్పడంలో సర్వదేవతల్లో ఆ శక్తులుగా ఉన్న అమ్మవారంతా మనకు కనబడుతూ ఉంటారు. అంతేకాదు ఎలా అమ్మవారిని ఆరాధించాలో కూడా లలితా సహస్రనామంలో కనబడుతుంది. అయితే మీరు కొంచెం హోంవర్క్ చేయాలి. పారాయణ అంటే ఇదండి, ఏదో రోజుకో 2 సార్లు చదివేస్తానండి. మావిడైతే 30 మార్లు చదువుతుందని అన్నాడు. చాలా సంతోషం. ఇంత సాధన చేయడం చాలా విశేషం. వాళ్ళని ప్రోత్సహించాలి, అందులో సందేహమే లేదు. కానీ దానిలోని జ్ఞానాన్ని ఇంకా తోడుకుందాం. ఆ ప్రయత్నం ఎలా చేయాలి అంటే, ఒక పుస్తకం మెయింటైన్ చేయాలి లలితా సహస్రనామానికి. అందులో ఏమేమి చెప్పారు అని తీస్తే వేదాంత పరంగా ఉన్న నామాలు ఒకవైపు, యోగశాస్త్రపరంగా ఉన్న నామాలు ఒకవైపు, సాధనకి ఏం చెయ్యాలో చెప్తుంది లలితా సహస్రనామం. పరిశీలిద్దాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పలు శైవ క్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆదాం సాహెబ్ తెలిపారు. మహాశివరాత్రికి సంబంధించిన వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. అన్ని బస్ స్టేషన్స్తో వాటిలో కూడా ఇదే విధంగా బ్యానర్స్ ప్రతి బస్ స్టాండ్లో కూడా ప్రయాణికుల కోసం. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో, జిల్లాలో ఉన్న ప్రముఖ శివాలయాలకు జిల్లా నుండి 350 బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సర్వీసులు నడుపుతున్నామని, ప్రయాణికులు సురక్షితంగా శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఆర్టీసీ తోడ్పడుతుందని అన్నారు. 23 తెల్లవారుజాము నుంచే బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ డిప్యూటీ సీఎం నాగేంద్ర బాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మనకి కోటప్పకొండ దగ్గరలో ఉన్న ప్రముఖ శివక్షేత్రం. ఈ కోటప్పకొండకి ముఖ్యంగా అద్దంకి డిపో నుంచి, చీరాల డిపో నుంచి, ఒంగోలు డిపో నుంచి మనం ప్లాన్ చేస్తున్నాము. కోటప్పకొండకి అద్దంకి డిపో నుంచి 28 బస్సులు, చీరాల డిపో నుంచి 35 బస్సులు, మరియు ఒంగోలు డిపో నుంచి 45 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. అట్లానే శ్రీశైలము మనకి మరో ఇంపార్టెంట్ ముఖ్య పుణ్యక్షేత్రం. ఇక్కడ మ్యాక్సిమం మార్కాపురం బస్ స్టాండ్, అక్కడ దోర్నాల బస్ స్టాండ్, శ్రీశైలం, ఒక సీనియర్ స్కేల్ ఆఫీసరు, ఒక జూనియర్ స్కేల్ ఆఫీసర్ ఉండే విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్లో ప్రత్యేక అధికారులను కూడా నియమించడం జరిగింది. వీరికి తోడు సూపర్వైజరీ స్టాఫ్ ఉంటారు. మరి మార్గ మధ్యంలో అయినట్టయితే బ్రేక్ డౌన్స్ అయితే బ్రేక్ డౌన్ అటెండింగ్ రిలీఫ్ గ్యాంగ్స్ ఉంటాయి. ఈ విధంగా ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా, ఎలాంటి చిన్న అసౌకర్యం కూడా ప్రయాణికులకు జరగకుండా, యాత్రికులకు జరగకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ డిపో మేనేజర్స్కి, సూపర్వైజర్స్కి చర్యలు తగిన గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీని సందర్భంగా యాత్రలు చేసిందంటే ముఖ్యంగా శ్రీశైలం వెళ్ళే వాళ్ళు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది. సో అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం తీసుకున్నట్టయితే మరి సులభంగా గమ్యస్థానానికి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చేరుకోవచ్చు. మాకు కూడా కొంచెం ప్లానింగ్ ఈజీగా ఉంటుంది. కాబట్టి అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. కోటప్పకొండకి అయితే స్పాట్లోనే ఎక్కువ బుక్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ విధంగా యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మా సీనియర్ ఆఫీసర్స్ మరియు సూపర్వైజర్స్ ఉండి అన్ని రకాల చర్యలు తీసుకొని యాత్రికులకు శివరాత్రి. ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజీ వార్షికోత్సవం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏకేవికే కళాశాల కరెస్పాండెంట్ బత్రి నరసింహారావు, ప్రిన్సిపాల్ కె పూర్ణచంద్రరావు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏవి రమణయ్య, కోశాధికారి కురుగంటి శ్రీరామ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డ్యాన్సులు అదర్హో అన్నట్లుగా సాగాయి. ఈ సంవత్సర కాలంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సాయి టీమ్ థర్డ్ వీక్, సెకండ్ ప్రైజ్ గర్ల్స్ కబడ్డీ టీమ్ శ్రావణ, ఫస్ట్ ప్రైజ్ సాయి టీమ్. కళాశాల ఏకేవికే డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ఈ కళాశాలలో చదువుకోవడం మీ అందరి అదృష్టం. ఎందుకంటే కేవలం చదువే కాదు, చదువుతో పాటు
సామాజిక స్పృహ ఎంతో అవసరమని ఎన్నో రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వాటి ద్వారా మీకు అవగాహన కల్పిస్తూ నిరంతరం కళాశాల అభివృద్ధి కోసం తోడ్పడుతున్నటువంటి మేనేజ్మెంట్ని కూడా మనందరం ప్రత్యేకంగా అభినందించాలి. ఒంగోలులో డిగ్రీ కళాశాలలో ఎక్కడా లేనటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతో విద్యార్థులకు హైదరాబాద్ లో సిరాజుద్దీన్ అంటే మహమ్మద్ అనే 2 కురవాళ్ళు క్రికెట్ లో వాళ్ళ తల్లి కొడుతుండేట చదువుకోరా అని పాప పాచి పని చేసుకుంటేట. పాచి పని అంటే ఇళ్లలో కసు కూర్చడం, అంటుతూ ఉంటాం, పట్టుకుంటాం, పని చేసుకుంటేట. ఆమెకి అయ్యో నా పిల్లవాడు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తే బాగుంటుంది చడి స్కూల్కి పోతుంది కొడుతుండేట. వాడు వెనక క్రికెట్ ఆడేవాడు, తండ్రి ఆటో డ్రైవర్. కానీ వాడు అందులో కష్టపడి క్రికెట్ ఆడి ఈ రోజున వాడు మన IPL వేలంలో నిన్న 2.6 crores అని పర్చేజ్ చేశారు. వాడిని ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో మా తల్లికి అంత పని ఆపించేస్తున్నాను, మా నాన్నగారిని కూడా ఆటో డ్రైవ్ చేయాలని చెప్తున్నాను, ఒక మంచి ఇల్లు కొనాలనుకుంటున్నాను అని వాడు చెప్పాడు. ఇది ఎంత ఆనందం. ఒకవేళ చదువుకోదలుచుకోకపోతే ఏదో ఒకటి ఒక మార్గాన్ని ఎన్నుకుని ఆ మార్గంలో ఏకాగ్రతతో పనిచేసి మీరు ఒక ఉపయోగపడేటువంటి వ్యక్తిగా సత్యాన్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిభ గల ప్రతి క్రీడాకారుడు దేశం గర్వించే స్థాయికి ఎదగాలి ఆకాంక్షించిన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించిన బ్యాంకు ఉద్యోగులు. భగవంతుడిని గుండెల్లో నిలుపుకున్నప్పుడే జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు సామవేదం షణ్ముఖ శర్మ అభిభాషణ. సత్యన్యూస్లో నేటి మాట. మన దగ్గరున్న వనరులతో మనం చేయగలిగినదంతా చేయడమే మన కర్తవ్యం. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.